జొన్నవాడ కామాక్షమ్మ ఆశీస్సులతో శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలతో గత 3 సంవత్సరాల నుంచి మనం విజయవంతంగా పంట పండించడం, వాటిని స్టోరేజ్ చేయడం, వాటిని వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించడం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులైనటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చూసిన వీక్షకులందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. నవంబర్ నాటికి, వచ్చే నవంబర్లో గత 3 సంవత్సరాలు అవద్ది నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో నేను ఈ ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి 3 సంవత్సరాలు అయింది. నవంబర్కి 3 సంవత్సరాలు అవుద్ది. నవంబర్ 25న మనం RNR 15048 తెలంగాణ సోనా అనే వరి సాగు మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఆ పంట వేయడం ఒక పండగలాగా, ఒక సంబరంలాగా, ఒక ఆనందంగా, సంతోషంగా టీం మెంబర్స్తో 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. 120 రోజుల పాటుగా ప్రతిరోజు ఏదో ఒకటి మనం ప్రతినిత్యం ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటాము. ఆ విధంగా నవంబర్ 25 నుంచి తెలంగాణ సోనా ప్రారంభమవుద్ది వరి సాగు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఎవరైనా వాళ్ళ ఎక్కువగా యువతరం మంచి ఉన్నత చదువులు చదివి అటు ఉద్యోగాల్లో అయినా వెళ్ళిపోతారు. ఏది ఏమైనా ప్రతి ఒక్క వ్యక్తిలో వాళ్ళు వృత్తిలో పోయే రూటు మీద కన్నా కొన్ని ప్రవృత్తులు అంటే వాళ్ళ ఇష్టాలు వేరుగా ఉంటాయి. ఆ విధంగా ఆ విద్యార్థుల్లో ఈ 3 రకాలుగా కనిపెట్టవచ్చు. కొన్ని రేఖలు ఏంటంటే వాళ్ళ గురువులు కనిపించి ఇది ఈ రంగంలో ఈ విద్యార్థికి మంచి ప్రతిభ ఉంది, కొట్టు ఉంది, పోవచ్చు అని చెప్తారు కొంతమంది. కొన్ని దగ్గరలో తల్లిదండ్రులు గమనిస్తారు, ఓహో దీని మీద ఇది ఉందని చెప్పి. వాళ్ళిద్దరు కనిపెట్టలేకపోయినప్పుడు ఆ విద్యార్థుల్లో కొంతమంది ఆ ధైర్యంగా చెప్పి ఆ ఫీల్డ్లోకి రాలేక వాళ్ళు ఏదో వాళ్ళ ఇష్టం ఒక దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కొంతమంది మాత్రం దాన్ని పట్టుదలతో సాధించి ఆ ఇష్టమైన రంగాల్లోకి వచ్చి వాళ్ళు అనుకున్న లక్ష్యాలకు ముందుకు పోతుంటారు. దానికి ఉదాహరణే హర్ష. ఎందుకంటే ఆయనకి ఏరే జాబులలో పోయి ఎంతో వాళ్ళు ఉన్నా కూడా జన్మభూమి మీద అంటే ఉన్న సొంత ఊరి మీద అభిప్రాయం, వ్యవసాయం మీద మక్కువ, ఈ విధంగా ఈ లైన్లోకి రావడం జరిగింది. వచ్చి ఈ విధంగా ఆర్గానిక్ చేయడం, ఈ విధంగా ఎంతోమంది పెద్ద వాళ్ళందరూ పంపులు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి బంధువులు ఉంటారు, ఇది అందరూ తెలిసిన విషయం. మాకు హర్ష క్రెడిట్లో ఆత్మ బంధువులు ఉండడం జరిగింది. వాళ్ళందరూ సిటీలలో ప్రొఫెసర్లు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు మన కాడకు రాలేరు, మనం వాళ్ళ కాడకు పోలేము. కాకుండా ఈ ఫోన్స్, ఫేస్బుక్, ఈ యూట్యూబ్, ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఎప్పుడు ప్రతి ఒక్కటి జరిగే చూడడం చేయడం, ఆ విధంగా ఎందరో వాళ్ళ అభిమానాల్ని పొందడం హర్ష నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మీరు చూసేది RNR 15048 తెలంగాణ సోనా, RNR 31479 2 ప్యాడీ వెరైటీలు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు వెలువడించినటువంటి ప్యాడీ వెరైటీస్ ఇవి. RNR 15048 సన్నంలోకెల్లా అతి సన్నం RNR 31479. ఎందుకంటే ప్రతి రంగంలో అప్డేట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో వెలువడించినటువంటి RNR 15048 తెలంగాణ సోనా 2015 సంవత్సరంలో చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేంద్ర రాజు గారు వీళ్ళిద్దరూ టీం మెంబర్స్ సార్ వాళ్ళు ఆ వరి రకం సృష్టించారు. అప్పటి రైతుల క్షేత్రాల్లో ఒక వెలుగు వెలిగింది తెలంగాణ సోనా. తర్వాత 2022 సంవత్సరంలో లావూరి కృష్ణ గారు RNR 31479 అనే వరి రకం క్రియేట్ చేయడం జరిగింది. ఇది కూడా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో పండించాం. తెలంగాణ సోనా ఏ విధంగా అయితే పండించామో ఆ విధంగానే RNR 31479 2 కళ్ళుగా భావించి పండించడం జరిగింది. 120 రూపాయలు అమ్మాల్సిన రైస్ని కేజీ 96 రూపాయలు మాత్రమే అమ్మడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకంటే కొనేదంతా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివిన నా ఫ్రెండ్స్, అదేవిధంగా బీటెక్ 4 సంవత్సరాలు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదివినటువంటి మోహన్ బాబు కాలేజీలో చదివినటువంటి 4 సంవత్సరాలు నా స్నేహితులకి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అందరికీ పంపిస్తున్నాం. కాబట్టి కేజీ 96 రూపాయలే. ఈ 2024 సంవత్సరం, వచ్చే సంవత్సరం 2025లో కూడా ఈ 2 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా పెంచేది లేదు. హర్షత్ విహారం టీం తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కేజీ 96, 25 కేజీల బ్యాగ్ 2400 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం పడుతుంటుంది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేట్లు అయితే ఏం మార్పు లేదు. ఇక రాబోయే రోజులంతా RNR 31479 గురించి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఈటీవీ అన్నదాతలు కూడా పోయిన సంవత్సరం దీపావళి అప్పుడు చెప్పడం జరిగింది. ఈటీవీ అన్నదాతలు కూడా దాని గురించి కూడా అవేర్నెస్, ఏది ఇష్టమైతే దాని పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ
అంటే ప్యాడీ వెరైటీ యొక్క విశిష్టత మీకు చెప్పడం దేవళ్ళ శ్రీధర్ రెడ్డి గారికి మొట్టమొదటిగా మనం RNR 31479 అనే వరి రకం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రైస్ మిల్ కూడా వాళ్ళ పెదనాన్న గారిది, దేవళ్ళ పరంధామరెడ్డి గారు, ఆయనదేను, వాళ్ళ పెదనాన్నేను ఈ రైస్ మిల్ కూడా కట్టించింది ఆయనే. తెలంగాణ సోనా గురించి 3 సంవత్సరాల నుంచి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని రైస్గా మళ్ళీ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. RNR 31479 2022 సంవత్సరంలో లావూరి కృష్ణ గారు ARS అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ప్రధాన శాస్త్రవేత్త, ఆయన సృష్టించినటువంటి వరి రకం ఇది. దీన్ని 2023లో మనం 2 సార్లు మే 6వ తారీఖు, నవంబర్ 15వ తారీఖు వేయడం జరిగింది. లావూరి కృష్ణ గారు ఈ వరి రకం సృష్టిస్తే 2022లో ఆలస్యం లేకుండా 2023లో 2 సార్లు మనం ఈ పంట వేయడం జరిగింది. సాక్షాత్తు CVR గారు కూడా ద్రాక్ష రత్న పద్మశ్రీ శ్రీ చింతల వెంకటరెడ్డి గారికి, CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త CVR గారికి కూడా ఈ ధాన్యం పంపించడం జరిగింది. RNR 31479. ఒక విషయం గమనించాలా, ఇది సన్నంలో అతి సన్నం. ఎందుకంటే ఇది సంగటి అవుతూ ఉంటుంది. కంపల్సరీగా కుకింగ్ చేసుకునేటప్పుడు వాటర్ లెవెల్స్ తగ్గించుకొని మనం చేసుకోవాలా. అంటే 5 నెలలు 6 నెలలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం అయినా కూడా అది సంగటి అవుతూ ఉంటుంది. ఎందుకంటే సన్నంలోకెల్లా అతి సన్నం అది. ఇప్పుడు RNR 15048 తెలంగాణ సోనా ఉంది, అది ఒక 5 months కానీ మగ్గిస్తే ఇంకా ఎట్ట వండినా కూడా పెద్దగా సంగటి కాదు. ఇదేంటంటే సన్నంలోకెల్లా అది సన్నం. లావూరి కృష్ణ గారు ఈ వరి రకం సృష్టించడం జరిగింది. దీన్ని వండుకునే వాళ్ళు అంటే యంగ్స్టర్స్, ఈ షుగర్ లేనోళ్ళు ఇది ఈజీగా తినాల్సినటువంటి రైస్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సన్నంలోకెల్లా అది సన్నం అది. అందువల్ల ఇది CVR మెథడ్ ఫార్మింగ్లో మన పంట పండించడం జరిగింది. మీడియం ఫ్లేమ్లో కుకింగ్ లెవెల్, వాటర్ లెవెల్స్ తగ్గించి మనం వండుకోవాలా. సంవత్సరం అయినా కూడా ఇది సంగట అవుతానే ఉంటుంది. కానీ మనం తగ్గించుకొని ఇప్పుడు కర్రీస్ వేసుకుంటాం కదా, అచ్చంగా రైస్ తినాం కాబట్టి మనం వాటిలో కూర కానీ కర్రీ కానీ ఇలా రకరకాలుగా వాటిని మిక్సింగ్ చేసుకొని తినడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మజ్జిగలో కానీ ఆ విధంగా ఇది వండుకోవడం జరుగుతూ ఉంటుంది. RNR 31479 గురించి ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సి అంటే, ఇది మనకు ప్యాడీ విత్తనాలు పంపించింది వంగల వెంకటరెడ్డి గారు, హుజూరాబాద్ మండలం, సిరిసాపల్లి గ్రామం, కరీంనగర్ జిల్లా. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ వరి రకం సృష్టించినటువంటి లావూరి కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ RNR 31479 ఆగస్టు స్వతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత నుంచి అంటే 16, 17, 18 తేదీల నుంచి మనం వీటిని కూడా మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపు 5 రాష్ట్రాలకి మనం రైస్ పంపిస్తున్నామంటే, CVR మెథడ్ ఫార్మింగ్ లో పండించిన రైస్ పంపిస్తున్నామంటే హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ యొక్క కృషి. అంటే అది నా ఒక్కనైతే కాదు, దీని వెనకాల ఎంతో మంది ఉన్నారు. వేటగిరి మల్లికార్జున నాన్నగారు, అదేవిధంగా పొంతగాని గంగాధర్ గారు రైస్ మిల్ ఆడిచ్చాయన, తర్వాత చౌటూరు వెంకయ్య అంటే డ్రైవర్ ట్రాక్టర్ దుక్కులు తినడం ఆయన కానీ, ఇండ్ల వెంకయ్య మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు కానీ, లోపల మట్టి పై మట్టి ఆమతో మొలకల ద్రావణం, అదేవిధంగా వేటగిరి విజయ తమ్ముడు, అదేవిధంగా కొమరగిరి దుర్గారావు, తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, కార్తీకు, వీళ్ళు ప్రస్తుతానికి విజయ, పొంతకాని గంగాధర్, కార్తీకు, డాడీ వేటగిరి మల్లికార్జున, ఇండ్ల వెంకయ్య, అదేవిధంగా వేటగిరి పోలయ్య బాబాయి, వాళ్ళతో పాటుగా కొమరగిరి దుర్గారావు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. వాళ్ళతో పాటుగా వెస్ట్ బెంగాల్ వాళ్ళు, బెంగాలీ నాటు వేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా కలుపు తీసిన వాళ్ళు, సొంత ఊరోళ్ళు, ఇలా 120 రోజుల పాటు ఎంతో మందికి జీవనోపాధి కల్పించింది నేను కాదు, రైస్ బ్యాగ్స్ తీసుకున్నటువంటి వినియోగదారులే. వాళ్లే వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. గత 3 సంవత్సరాల నుంచి నాకు అండదండలుగా సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళందరూ ఈ రోజున మనం తెలుసుకోవడం జరుగుతుంది. నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అంటే నన్ను ఈ ఫీల్డ్లోకి రంపించడం చేయడం జరుగుతూ ఉండింది. తర్వాత ఎండ్ల వెంకయ్య మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్, CVR మెథడ్ ఫార్మింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ స్ప్రేయింగ్లు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా డ్రైవర్ వెంకయ్య అంటే చౌటూరు వెంకయ్య ఇంటికాడ ఉన్నాడు, ఆయన పటేల్ నగరం, ఆయన కూడా. అదేవిధంగా కార్తీక్ ఆటోలో రైస్ మిల్లు ఆడిచిన తర్వాత రైస్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, ఆటోలో తీసుకోవడం జరుగుతుంది. పొంతగాని గంగాధర్ గారు రైస్ ఆడించడం, ముడి బియ్యం, సింగిల్ పాలిష్, వైట్ రైస్ ఏది కావాలంటే అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తేడా లేకుండా ఆడిచ్చి చేయడం జరుగుతూ ఉంది. ఈయన ఆడించడం వల్లే మన వినియోగదారుల గమ్యస్థానానికి తొందరగా స్పీడ్గా పంపించడం జరుగుతూ ఉంది. తమ్ముడు విజయ ట్రాక్టర్లో ధాన్యాన్ని మన ఇంటికాడి నుంచి రైస్ మిల్లుకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది, దుర్గారావు, కొమరగిరి దుర్గారావు, పోలయ్య, వేటగిరి పోలయ్య బాబాయి, ఇలా ఎంతో మంది చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. హర్షత్ విహార్ టీమ్ మెంబర్స్, వీళ్ళంతా నా టీం మెంబర్స్.